ఈ నెల 19వ తారీఖు రోజు ఈ భువనగిరి మండలం ముత్తిరెడ్డి గ్రామానికి చెందిన పుల్లెళ్ళ ప్రవీణ్ అనే వ్యక్తి భువనగిరి టౌన్లో తన ఫిర్యాదులో ఈ ఆలేటి నవీన్ అనే వ్యక్తి మోటకొండూరు చెందినటువంటి వ్యక్తి ఓటూరు గ్రామానికి చెందిన వ్యక్తి తనకు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం యాదాద్రి కలెక్టరేట్లో ఇప్పిస్తానని చెప్పేసి 2,05,000 తీసుకున్నాడని, మరియు నాతో పాటు కొంతమంది దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ అవుట్సోర్సింగ్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అని ఒకటి ఇచ్చాడని, అది పోయి నేను వెరిఫై చేయగా అది ఫేక్ లెటర్ అని తెలవగా ఈ కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈమెతో పాటు అనదర్ విక్టిమ్ వరంగల్కి చెందినటువంటి హన్మకొండకు చెందినటువంటి ఆమె దగ్గర 3 లక్షలు కూడా తీసుకున్నారని ఆమె కూడా తన ఫిర్యాదులో స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఇతనిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అనేది జరిగింది. ఇతని పోలీస్ కస్టడీకి వేసి ఆ అమౌంట్ను సీజ్ చేయడం జరుగుతుంది. మరియు ఇతని దగ్గర ఈ రబ్బర్ స్టాంప్స్ డిఈఓ ఆఫీస్, కలెక్టరేట్కి సంబంధించిన డిఈఓ ఆఫీస్ నారాయణ రెడ్డి పేరు మీద లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్లో వినయ్ కృష్ణారెడ్డి గారి కలెక్టర్ పేరు మీద ఈ ఫేక్ లెటర్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ రబ్బర్ స్టాంపును మరియు అతని దగ్గర పల్సర్ బైక్ను సీజ్ చేయడం అనేది జరిగింది. తదుపరి విచారణ అనంతరం ఎంతమందిని మోసం చేసింది అనేది దాన్ని బట్టి మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతని దగ్గర తగిన చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ చేపించాడు, మొత్తం అమౌంట్ ఎక్కడ పెట్టాడు, అమౌంట్ అవన్నీ డీటెయిల్స్, అమౌంట్ ఎట్లా పేమెంట్ కూడా చేసిన అమౌంట్ ఎక్కడ పెట్టాడు, ఏ విధంగా పెట్టాడు, ఎక్కడ ఖర్చు పెట్టాడు, అవన్నీ కూడా మేము తర్వాత విచారణ అనంతరం పోలీస్ కస్టడీలో తెలుసుకోవడం జరుగుతుంది. దొంగతనం దాగదు. దొంగతనం చేసి లేదంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షలు దండుకుందాం, నన్ను ఎవరు పట్టుకోలేరు, నేనే మోనార్క్ అనుకునే వాళ్లకు ఎప్పుడో ఒకసారి దొంగతనం అనేది బయటపడుతుంది. దొంగతనం చేసిన మోసాలకు పాల్పడ్డ కటకటాల పాలు కావాల్సిందే అనే నిజం మాత్రం వాస్తవం. దొంగతనం చేసే ముందు లేదంటే ఒకరిని మోసం చేసే ముందు నన్ను ఎవరు పట్టుకోలేరు, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నా అనే అనేక అపోహల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు. సో ఇలాంటి కొత్త మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక 11 మందిని మోసం చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. అయితే కలెక్టరేట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక కుర్రోడు, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కుర్రోడు జల్సాలకు అలవాటు పడి నకిలీ ఫోర్జరీ సంతకాలు కలెక్టర్ది, అదేవిధంగా విద్యాశాఖ అధికారి సంతకాలను ఫోర్జరీ చేసి ఒక 11 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చిండు. అంటే ఎంత తెలివి, ఎంత టాలెంటో మనం ఇక్కడ చూడవచ్చు. చదివింది ఇంటర్, కానీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా కలెక్టర్ ఇచ్చినట్లు లేదంటే డిఓ ఇచ్చినట్లు ఒక 11 మందికి ఆర్డర్స్ ఇవ్వడం అంటే ఎంత ఈ అక్రమాలు చేయడంలో ఎంత తెలివి నేర్చిండు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఈ సంఘటన యాదాద్రి కలెక్టరేట్లో చోటు చేసుకుంది. యాదాద్రి కలెక్టరేట్ పరిధిలో ఒక 11 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని 18 లక్షలు వసూలు చేసిన గనుడు యాదాద్రికి చెందిన ఆలేటి నవీన్ ఒక 18 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి వద్ద నుంచి 18 లక్షలు వసూలు చేస్తే అంటే నకిలీ ఆర్డర్స్ ఇచ్చిండు. కానీ అధికారుల సంతకాలతోటి ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలన్నా నేను చెప్పినప్పుడే పోవాలి, మీరు తొందరపడి ఎప్పుడు కూడా ఆఫీస్కి పోవద్దు అని చెప్పి వారిని ఎప్పుడు ఆపడం. సో వారికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. అందులో యాదాద్రికి చెందిన ఒక మహిళ భువనగిరి పోలీసులను ఆశ్రయించడంతో వారికి అసలు విషయం అనేది బయటపడింది. ఇది నకిలీ ఫోర్జరీ చేసిన సంతకాలు. ఈ డాక్యుమెంట్స్ కూడా అంటే కరెక్ట్ ప్రాపర్ వేలో వచ్చినాయి కావు. ఇవి అన్ని తయారు చేసిన జిరాక్స్ కాపీలు అనేది అర్థమయ్యి వారు పోలీస్ కేసు పెట్టడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆలేటి నవీన్ను అరెస్ట్ చేశారు. మొత్తానికి కటకటాల పాలైండు. అయితే 18 లక్షలు తీసుకొని ఎంజాయ్ చేసినప్పుడు మాత్రం ఆలేటి నవీన్కి తెలియలేదు నేను అంటే ఎప్పుడో ఒకసారి జైలు పాలు అవుతానని, చిప్పకూడు తినాల్సి వస్తుంది అనేది మాత్రం మర్చిపోయి నవీన్ దాదాపు అంటే బ్రేస్లెట్లు, తాగుడు, జల్సాలు, గంజాయి మత్తు ఇలాంటివి అనేక వ్యసనాలకు అలవాటు పడి ఈ ఘటన అంటే ఇలాంటి మోసాలకు తెరలేపిండు నవీన్. సో మొత్తానికి యాదాద్రి భువనగిరి పోలీసులు నిన్న అతన్ని జైలు పాలు చేయడం అయితే జరిగింది. వారందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అయితే అతని దగ్గర నుంచి ఇంకా ఏమున్నాయి, ఎంత అంటే ఏమన్నా రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయనే వాటిపైన పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఉద్యోగాలకు సంబంధించిన మోసం. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.